జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో 26 మంది పర్యాటకుల్ని మనం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని గట్టిగా నమ్ముతున్న భారత్ ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేసింది భారత్. అవసరమైతే యుద్ధానికి కూడా వెనుకాడేది లేదంటూ సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే దౌత్య యుద్ధం కూడా ప్రకటించింది భారత్. అయితే ఒకవేళ పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేయాల్సి వస్తే భారత శక్తి ఎంత, పాకిస్తాన్ శక్తి ఎంత అనేది ఇప్పుడు జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇవాళ భారత్కు సంబంధించి ఆయుధ సంపత్తి కావచ్చు, అలాగే మిలిటరీ దళాలు కావచ్చు ఎంతవరకు ఉన్నాయి తెలుసుకుందాం. 2019లో బాల్కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్ని విధాల సమర్థతను కలిగి ఉందట. భారతదేశ వైమానిక శక్తి సామర్థ్యాలు వ్యూహాత్మక వనరులో బలోపేతంగా ఉంది. భారత వైమానిక దళం ఇప్పుడు SCALP క్షిపణులతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇవి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై గురిపెట్టగలవు. భారత భూభాగంపై ఎగురుతూనే పాకిస్తాన్లోని సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లక్ష్యాలను ఛేదించగలవు. ఇక మిలిటరీ విషయంలోకి వచ్చేటప్పటికి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం సైనిక సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 12వ స్థానానికి దిగజారిపోయింది. ఇక భారతదేశం దగ్గర 14,55,550 మంది సైనిక దళంతో పాటు 11,55,000 మంది రిజర్వ్ ఫోర్స్ తో 2.5 మిలియన్స్ కి పైగా పారామిలిటరీ ఫోర్స్ ను కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ సైనిక బలం 6.5 లక్షలు మాత్రమే, పారామిలిటరీ దళాలు 5 లక్షలు మాత్రమే ఉంది. ఇక భారత మిలిటరీ భారతదేశ రక్షణకు వెన్నుముకగా నిలుస్తుంది. ముఖ్యంగా భూమిపై ఉండి సరిహద్దుల్లో రక్షణ పరంగా అనేక అధునాతన వ్యవస్థ భారత మిలిటరీ భాగంగా ఉంది. వీటిలో 4,201 ట్యాంకర్లు, ఇందులో T-90, భీష్మ, అర్జున్ ఇతర ట్యాంకర్స్ ఉన్నాయి. సాయుధ వాహనాలు 1,48,050 కంటే ఎక్కువ ఉన్నాయి. ఆర్టిలరీలు 4,204 ఉన్నాయి. రాకెట్ ప్రొజెక్టర్స్ 1,338 యూనిట్స్, సెల్ఫ్ ప్రొపైల్డ్ ఫిరంగి వ్యవస్థలు 100 యూనిట్లు కలిగి ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విషయంకి వచ్చేటప్పటికి 2,627 ట్యాంకర్స్ ను పాకిస్తాన్ కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో సాయుధ పోరాట వాహనాలు, ఫీల్డ్ ఫిరంగి వ్యవస్థలను కూడా పాకిస్తాన్ కలిగి ఉంది.